Let's go to Philippians. Forgetting the past. 3:13 అన్నా. Yeah, let's read that. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురియొద్దకే పరిగెత్తుచున్నాను. ఓకే, మళ్ళీ వెళ్దాం ఒకసారి. లెట్స్ గో టు 13. నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి. అతడు గురి వద్దకు పరిగెత్తి అపోస్తులను దాటిపోయి బైబిల్లో ఏ భక్తుడు గురించి చెప్పుకోలేనంత విధంగా ఆ భక్తుడి గురించి చెప్పుకోలేడు, అంత ముందుకు వెళ్ళిపోయాడు. ఎందుకు? ఆ కృపని, ఆ బాహుళ్యాన్ని చూసి తన గతాన్ని మర్చిపోయాడంట. అపవాది ఎప్పుడూ కూడా గతాన్ని తీసుకొచ్చి ప్రస్తుత మనుషులను చూపొచ్చి నీ భవిష్యత్తుని ముందుకు వెళ్ళనివ్వకుండా చేస్తాడు. దే ఆర్ సీయింగ్ దేర్ పాస్ట్ అండ్ దట్స్ ద రీజన్ వై దే కుడ్ నాట్ గో అహెడ్. ఎవరికో లాస్ వస్తే నాకు లాస్ వస్తుంది, ఎవరికో జరగకపోతే నాకు జరగదు. దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. పౌలు అలా కాదంట, మర్చిపోయాడంట. మర్చిపోయి గురువద్దకు పరిగెత్తుకుంటా పోయి అంటున్నాడు, నాకు రెడీగా ఉంది కిరీటం అంటున్నాడు. ఈ రోజు నుంచి మీరు గతాన్ని పూర్తిగా మర్చిపోదురు గాక. ఇప్పుడు దాకా ఈ భూలోకములో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, అక్రమాన్ని, పాపాన్ని మర్చిపోయి మనము ఆ సిలువ ద్వారా పొందబోవు మహిమ కొరకు పరిగెత్తుకుంటా వెళ్ళుదాము. Yes, we need to go. This is so much. ఆ కృప అంటే అపరిమితముగా విస్తరిస్తాం. మ్యాసివ్. భూమి అంతా సముద్రము నీళ్లతో నిండుకున్నట్లు నా భూమి దేంతో నిండుకుంటుందంట? జ్ఞానం. ఫిల్డ్ విత్ వాటర్. ఇంత గొప్ప కృపను పెట్టుకొని ఈ రోజు నుంచి ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కళ్ళ జీవితంలో కృప అపరిమితముగా విస్తరించును గాక. అన్లిమిటెడ్. అందుకంటే తమ దేవుణ్ణి ఎరుగువారు మట్టుకే గొప్పగా పొందుకోగలరంట. So you need to know your God, then you ask and receive. You should increase your capacity to receive this God. ఎప్పుడైనా అడిగారా దేవుని ఇలా గొప్పగా? అడిగేసి ఆగిపోయావా? ఒక్కొక్కసారి అడిగేసి ఆగిపోవాలా? ఎప్పుడైనా అడిగారా అలాగా? Did you ever ask God something big? He's a big God. He's a big God. ఒకటి గుర్తుపెట్టుకోండి, తన రక్తాన్ని ఇచ్చిన దేవుడు, తన సొంత కుమారుని ఇచ్చిన దేవుడు సమస్తాన్ని మీకు అనుగ్రహింపడా? Man, if God can give his blood, అందుకే అంటాడు, యాజ్ ఎ మ్యాన్ థింకెత్ సో ఈజ్. ఎంత దీనస్థితి అయినా సరే తమ దేవుణ్ణి ఎరుగువారంట ఏ కార్యాలు చేస్తారంట? నో మ్యాటర్ హౌ పూర్ యు ఆర్. నెహెమ్యా ఏం చేసేవాడో తెలుసా? రాజు గ్లాస్ పట్టుకుంటే ఆ గ్లాసులో నీళ్లు పోసే, ఆ గ్లాసులో ద్రాక్షారసం పోసేవాడు అంట నెహెమ్యా. దాన్ని ఉపయోగించుకొని అతను ఒక మహారాజు అయిపోయి పెద్ద రాజ్యాన్ని మొత్తం యెరూషలేముని తిరిగి ఆ గోడను కట్టేశాడంట. ఒక తలంపు వచ్చిందంట. ఏ థాట్. యు సీ దట్ గాడ్ ఒక గొర్రెల కాపరి దేవుడు తుదిస్తుంటే దేవుడు అతన్ని గొప్ప రాజుగా చేసేసాడు. గాడ్ క్యాన్ టేక్ నథింగ్ అండ్ డూ సంథింగ్ బిగ్. దేవుడు ఏదైనా పనికిరానిది తీసుకొని దాని నుంచి గొప్పగా చేయగలడు. యు సీ దట్ అవర్ గాడ్ ఈజ్ ఎ బిగ్ గాడ్. యూ నీడ్ టు ఎక్స్పెక్ట్ సంథింగ్ బిగ్. ఎందుకంటే కృప ఎందుకు అంత విస్తరించట్లేదంటే నీ మనసులో విస్తరించాలంటే. ఎక్కడ మొదలవ్వాలంటే కృప? మైండ్. ఎక్కడ విస్తరించాలి ఫస్ట్ కృప? నీ మనసులో విస్తరించాలా. మ్యాన్, ఐ గాట్ సో బిగ్ లైక్ దిస్, షుడ్ డూ లైక్ దిస్. ఈ రోజు నుంచి కృప నీ తలంపులలో బహుగా విస్తరించును గాక. వాట్ ఈజ్ ఎక్స్పాండింగ్ ఇన్ యువర్ మైండ్ విల్ ఎక్స్పాండ్ ఇన్ ద ఫిజికల్ realm. అందరూ చెప్పండి, కృప నా తలంపుల్లో ముందు విస్తరించాలా, ఆ తర్వాత అది శరీర రీతిగా నా ద్వారా అందరికీ విస్తరించును గాక. యు సీ దట్ గ్రేస్ హ్యాస్ సో మచ్ పవర్ దట్ ఇట్ విల్ బిగిన్ త్రూ యూ అండ్ ఎక్స్పాండ్ ద హోల్ realm. ఇట్ ఈస్ డేంజరస్. అంటే ఇప్పుడు చెప్పండి, పాపము డేంజరా, కృప డేంజరా? పాపం విస్తరిస్తే కృప అపరిమితముగా విస్తరిస్తే ఇట్స్ మోర్ డేంజరస్. అంటే కొట్టుకుపోద్దండి పాపం యొక్క ఎఫెక్ట్. అంటే ఈ రోగం, పాపం, గేపం, లేమి అన్నీ కొట్టుకుపోవాలంట. ఎవ్రీథింగ్ విల్ బి వాష్డ్ అవుట్. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? యు సీ దట్ దెన్ యూ విల్ స్టార్ట్ ప్రేయింగ్. ఒకరోజు అది నెరవేరుతుంది, ఒక 5 ఏళ్ళు నెరవేరకపోవచ్చు, 7 ఏళ్ళు అవ్వకపోవచ్చు. సరే, 5 ఏళ్ళు చిన్న ఉద్యోగం వచ్చి నువ్వు సడన్గా దేవుడు జ్ఞాపకం తీసుకొస్తాడంట. నువ్వేదన్నా విశ్వాసంతో ఏదైనా తలంపు వచ్చిందనుకో దేవుడు రాసుకుంటాడంట. యు నో దట్. ఎప్పుడన్నా విశ్వాసంతో గొప్ప ప్రేయర్ చేసామనుకో వెంటనే దేవుడు రాసేసుకుంటాడంట. గాడ్ విల్ రైట్ డౌన్. నీకు జ్ఞాపకం చేస్తాడు, అప్పుడప్పుడు జ్ఞాపకం చేస్తాడు. ఈ ప్రార్థన చేసావు, ఏమంటున్నావు, ఏంటి నీ పరిస్థితి ఏంటి? యోసేపుకు ఒక పెద్ద దర్శనం వచ్చిందంట.
ఏందంట 11 పనుల్లో ఆయనకి ఏం చేస్తున్నాయంట, నమస్కరిస్తాను. అంటే నా 11 అన్నదమ్ములు నాకు నమస్తే కొడతాను అనుకొని హ్యాపీగా పడుకున్నారు వాళ్ళు చెప్పేసి. అని తర్వాత ఏం కనబడ్డదంట దర్శనము, సూర్య చంద్రుడు 12 నక్షత్రాలు కూడా నక్షత్రాలు ఆయనకి మొక్కుతున్నాయంట. అంటే ఏంటి, భూగోళం అంతా అతనికే మొక్కుతా అనుకున్నాడు. నేను ఇంకా సూపర్ అన్నలు చెప్తా అనుకున్నారు వాళ్ళు, మరీ టూ మచ్. యాకోబు కూడా అనుకున్నాడు, అంటే ప్రపంచం అంతా నీకు మొక్కుతుందా, ఇంత గొప్ప దర్శనమా అనుకున్నాడు. తర్వాత ఎందులో పడ్డాడు, గొయ్యిలో పడ్డాడు. దేని గురించి ఆలోచిస్తున్నాడు, ఎవడైనా తిండి పెడితే బాగుండు, నాకు ఆకలిస్తుంది, కనీసం ఈ గోతులోంచి లాగి పడేస్తే నేను ఇంటికి వెళ్ళకుండా హాయిగా బతుకుతా అనుకున్నాడు. అతన్ని బానిసలో అమ్మేస్తున్నప్పుడు పనిచేసి ఆకలేసి కనీసం ఎవరైనా త్వరగా అన్నం పెడతారా అని గంటలు వేస్తే ఆ ఓనర్ ఒక పూట అన్నం పెడుతున్నాడు, మళ్ళీ పొద్దున్న లేసి మళ్ళా పని చేస్తున్నాడు. కానీ దర్శనం ఏంటి, 12 భూలోకం అంతా అతనికే మొక్కడము. పక్కన లేకపోతే ఎంత తేడా అనండి. తర్వాత చెరసాల్లో వేశారు, అలా ఎలా చేశారు. తుదకు ఫరో స్థానం పొందుకున్నాడు. 7 సంవత్సరాలు కరువులో పండిందంతా దాశాడు. లెట్ us go there and let me give you that scripture to expand your mind. ఆదికాండం 41:55 నుంచి. ఐగుప్తు దేశమందంతటను కరువు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారము కోసము ఫరోతో మొరపెట్టుకొనిరి. ఆగండి, యోసేపు ఏమనుకుంటున్నాడు, ఎవరైనా ఒక్క పూట ఇంత పెడితే నా ఆకలే తీరతాది. దర్శనం ఏమొచ్చింది, సూర్య చంద్ర నక్షత్రములు అతనికి మొక్కుతున్నాయంట. కానీ ప్రస్తుత పరిస్థితి ఏంటి, ఒక్క పూట కూటి కూడా ఉందా లేదా చూడండి. ఐగుప్తు దేశం అంతటా కరువు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారము కోసము ఫరోతో మొరపెట్టుకొనిరి. అప్పుడు ఫరో, మీరు యోసేపు వద్దకు వెళ్ళి. ఆగండి, ఒక దేశం అంతా కరువు వచ్చి ఒక దేశానికి తిండి లేకపోతే ఫరో ఎవరి దగ్గరికి వెళ్ళమంటున్నాడు, యోసేపు వద్దకు వెళ్ళి అతడు మీతో చెప్పినట్లు చేయుడని ఐగుప్తీయులందరితో చెప్పాను. కరువు ఆ దేశమందంతటను ఉండెను గనుక యోసేపు కొట్లన్నీయు విప్పించి ఐగుప్తీయులకు ధాన్యం అమ్మకము చేసెను. ఐగుప్తు దేశమందు ఆ కరువు భారముగా ఉండెను. మరియు ఆ కరువు ప్రతి దేశమందు భారమైన. ఆ కరువు ఏమనుంది అక్కడ, ప్రతి దేశమందు, అందరూ ప్రతి దేశము అనండి, ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపు వద్దకు ధాన్యము కొనుటకు ఐగుప్తుకు వచ్చిరి. అంటే ఒక్క పూట తిండి లేని వ్యక్తి దేవుడి నుంచి ఒక దర్శనం పొందుకొని భూమి మీద ప్రతి మనిషికి తిండి పెట్టే సామర్థ్యం దొరికింది. యు సీ దట్. ఒక్క పూట లేని వ్యక్తి ప్రపంచ దేశాలన్నిటికీ ఆహారం పెడదాం అనే సామర్థ్యం పొందుకున్నాడు ఒక దర్శనము ద్వారా. ఇటువంటి దేవుడు ఆ రోజుల్లో కొండలపైన ఉండేవాడు, ఈ రోజుల్లో మీలోనే ఉంటున్నాడు సిలువ ద్వారా. అంటే ఇంత గొప్ప దేవుడిని మనం దేని కొరకు వాడుకుంటున్నాం, గవర్నమెంట్ జాబ్, చిన్న హౌస్, స్కూల్ ఫీజ్. అంటే సీ దట్, అంటే దేవుడి నుంచి దర్శనము. అందుకంటే నా ప్రజలు దర్శనము లేక మై పీపుల్ ల్యాక్ ఆఫ్ విజన్. యోసేపు దేవుడు ఎవరి దేవుడు, అందరూ చెప్పండి, యోసేపు దేవుడు నా దేవుడు. గోతులో బానిసగా ఉండి ఒక పూట తిండి లేని యోసేపుని దేవుడు ఏ స్థాయిలో పెట్టాడు. ఇదే దేవుడిని మీరు కలిగి ఉన్నారా అంటే కృప అపరిమితముగా నీ ద్వారా విస్తరించగలదా, ఈ రోజు నుంచి మీరు గొప్పగా పొందుకొనుగాక. Pray. Should go with the new species. ఇప్పుడు దాకా చూసిన ఆ చెడ్డవి నేను చూడను, ఇప్పుడు దాకా మాట్లాడిన చెడ్డవి నేను మాట్లాడను. ఇప్పుడు నుంచి కృప అపరిమితముగా విస్తరించాలి. ఎస్ ప్రభువా, నాలో ఈ రోగం తీసివేసి అనేక రోగాలు పోవాలా, నాలో ఈ అప్పులు తీసివేసి అనేకుల అప్పులు పోవాలా, నాలో ఈ చెడ్డ మాటలు తీసేసి అనేకుల జీవితాల్లోకి మంచి మాటలు మాట్లాడాలా, ప్రవచనాలు మాట్లాడాలా. ఈ రోజు నుంచి ఐ విల్ స్పీక్ గుడ్ వర్డ్స్, ఐ విల్ స్పీక్ పవర్ఫుల్ వర్డ్స్, బ్లెస్డ్ వర్డ్స్, holy words. Lord bless me today. Grace has to flow mightily through me. నా జరుడు నేస్తమని ప్రార్థిస్తున్నాము తండ్రి.